గతంలో జవహర్ నగర్కి మంజూరైనటువంటి ఐటీఐ కాలేజ్ని ఇతర ప్రాంతాలకు తరలించి మా పేద విద్యార్థులకు మా పేద పిల్లలకి అన్యాయం చేసే దిశలో మంత్రి లెవెల్లో కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలను మేము భగ్నం చేస్తాం. ఈ కుట్రలను మేము ఖండిస్తున్నాము. జవహర్ నగర్ ప్రజల తరపున, జవహర్ నగర్ పేద పిల్లల పేద విద్యార్థుల తరపున కేసీఆర్ గారు తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తానంటూ గ్రామ స్థాయి నుంచి కూడా ప్రజలను తీవ్ర సమస్యలకు గురి చేస్తున్నారు. ఎక్కడో నగరంలో ఉన్నటువంటి పోగైన చెత్తను తీసుకొచ్చి మా జవహర్ నగర్లో వేస్తారు. ఎక్కడో అల్వాల్లో చనిపోయిన వారిని తీసుకొచ్చి మా జవహర్ నగర్లో శ్మశానం కేటాయిస్తారు. కానీ మా జవహర్ నగర్లో పిల్లలను చదువుకున్న పిల్లలకి పేద పిల్లలకి న్యాయం చేయమంటే మాత్రము వారు వెనుకాడుతున్నారు. ఈ కుట్రలను మేము ముందు ప్రజా ఉద్యమంగా మలిచి విద్యార్థులను ముందుంచి మా సంఘం తరపున, మా యువజన సంఘం తరపున సభ్యులు ప్రజలందరినీ కూడా వేసుకొని ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కలు చూపించబోతున్నాము. కేసీఆర్ గారు వారి కొడుకుకు రాబోయే తరంలో మరో సీఎంగా లైన్ క్లియర్ చేస్తుంది. కానీ మరి ఆయన లైన్ కట్ చేసే దిశలో మేము సాగుతున్నాము. ఈ ప్రజా ఉద్యమం తరపు నుంచి మరి ఆయన కార్ని బ్రేక్ వేసే విధంగా మేము నిర్ణయం తీసుకుంటున్నాము. మా కాలేజ్, మా ఐటీఐ కాలేజ్ మాకు కేటాయించకపోతే మాత్రం కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కేసీఆర్కి ఆ ప్రభావం అతి పెద్ద మొత్తంలో ఉంటుందని, పెద్ద మొత్తంలో దాని ఖరీదు చెల్లించుకోవాల్సిన అవసరం కూడా రాబోతుందనేసి కేసీఆర్ గారికి హెచ్చరిస్తున్నాం.